ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పని మీద మనసు పెట్టి పని చేయాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అలానే మా ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు చేసే ప్రతి రెసిపీలోనూ మనసు పెట్టి మీ గురించి ఏం కొత్తగా చూపించాలని ఆలోచించి మరీ ప్రతి రెసిపీని రెడీ చేస్తారు, మీ అందరికీ చూపిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అలాంటి రుచికరమైన ఎమ్మీ టేస్టీ రెసిపీతో మా ఎక్స్పర్ట్స్ సిద్ధంగా ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఏం చేస్తున్నారు ఇవాళ మా అందరి కోసం? ఈరోజు మెంతి ఆలు కర్రీ. మెంతి ఆలు కర్రీ సూపర్. ఇది మేతి ఆలు కర్రీ అని మనం చాలా వరకు రొట్టెల్లో తింటాము. సో అదే కదా మేతి ఆలు. సేమ్ అదే, కాకపోతే మనకి ఇది ఎప్పుడు కూడా అన్నంలోకే కాకుండా చపాతి, పూరి, ఏదైనా సైడ్ డిష్ లాగా కూడా బాగా పనికొస్తుంది. మేతి ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, మెంతి కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, టమోటా ముక్కలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. కర్రీ వండేయటమే కదా. ఫస్ట్ ఆలు ఉడకబెట్టేసాము, మేతి శుభ్రం చేసి పెట్టుకున్నాం. అలా అని చెప్పి ఎక్కువగా ఉడకనీయకుండా ఒక 2 విజిల్స్ ఉడకపెట్టేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవచ్చు. మనకి ఇష్టమైతే బేబీ ఆలు కూడా వాడచ్చు, పెద్దవైతే ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవచ్చు. మెత్తగా ఉడకబెట్టద్దు, ఎందుకంటే కూర వండుతాం కదా, అందులో మళ్ళీ ఉడుకుతుంది. 2 విజిల్స్ వస్తే చాలు కుక్కర్లో. మనకి ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు. నాకు ఎందుకో ఇలాగే ఉల్లిపాయలతోటి స్టార్ట్ చేయాలి, లేదు అంటే ఉట్టి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేద్దాము. తాలింపు అలా ఏమి ఉండదు, అంటే జీలకర్ర ఒకటి వేసుకోవచ్చు. కానీ వద్దు, మీరు నేను వేయట్లేదు, డైరెక్ట్ కర్రీ చేస్తున్నాను. ఇది రోటీలో రైస్ లో కూడా బాగుంటుందా? రైస్ లో కూడా మనం పప్పు సాంబార్ కి బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కాక వేస్తే ఆ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అందుకనే నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను ఆయిల్ బాగా వేడెక్కాలి అని. టక్కున ఫస్ట్ వచ్చే ఫ్లేవర్ అలా గుర్తుండిపోద్ది మనకి. పసుపు వేస్తున్నాను. ఓకే. ఉప్పుగా మొత్తం కర్రీ మొత్తానికి సరిపడేటట్టు వేస్తాను. మెంతి కూరలో, పాలకూరలో ఉప్పు చాలా తక్కువ వేస్తాను. అవునవును. పచ్చిమిర్చి, మనకు ఇష్టమైతే కారం కూడా మానేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా గ్రీన్ గానే కూర ఉండాలి అంటే అలా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనకు బాగా ఫ్రై అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేస్తున్నాను. మనకి ఇష్టమైతే టమాటా ప్యూరీ కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు. ముక్కలు అన్న మనకి ఆ ఫ్లేవర్ ఎట్లా ఇష్టం. అంటే నాకు ఎలాగో మనం ఫ్రై చేస్తే టమాటా ఎలాగో మెత్తగా అయిపోతుంది కదా, అట్లా అని చెప్పి టమాటా ఎక్కువ వేయకూడదు, ఒక్కటి వేసుకుంటే చాలు. ఇప్పుడు ఉడికించిన ఆలు ముక్కలు, అసలు ఆలు ఎలా చూసినా భలే అనిపిస్తుంది కదా. ఎట్లయినా కారం వేస్తున్నాను. అలాగే ధనియా జీలకర్ర పొడి, కారము, ధనియా జీలకర్ర పొడి వేస్తాము. మెంతి కూర ఫైనల్గా.
మనకి ఇష్టమైతే చిన్న మెంతి కూర కూడా వాడచ్చు. ఓ, కాబట్టి చాలా చాలా చేదు ఉంటుంది కానీ అదే వంటికి చిన్నగా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు పెద్ద మెంతి కూర అయినా మనము కాడలు తీసేసి ఆకులు కోసుకుంటే చాలా బాగుంటుంది. మ్మ్. కొంతమంది కావాలి హెల్త్కి మంచిది అన్నప్పుడు కాడలు కూడా వాడుతుంటారు కొంతమంది. ఓ, చిన్న మెంతి కూర వేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. పోపు ఉల్లిపాయలు వేస్తాం చూస్తారా, అప్పుడే వేపుకుంటే అంత చేదు ఉంటుంది, ఓహో. బాగుంటుంది, కొంచెం వేగితే. వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్కి గరం మసాలా వేయాలి. ఓ, చూద్దామా? చూద్దాం. ఓ, బాగా ఉడికిపోయింది కూర. ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఓకే, వేస్తున్నాను. ఓకే. కూర భలే ఉంది చూడటానికి. అదే రైస్కి అయితే మనం కారం ఎక్కువ వేసుకోవచ్చు. చపాతీలకి అంత కారం ఉండకూడదు కదా, బాగుంటుంది. ఓకే, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. ఇలా ఎప్పుడెప్పుడు తినేద్దామా. గ్రేవీ వేస్తా. మెంతి ఆలు కర్రీ రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వేడి వేడి మెంతి ఆలు కర్రీ ready. అలాగే చపాతీలో టేస్ట్ ఓ, సూపర్, థ్యాంక్ యూ. పైనవి కదిలించకుండా చక్కగా సో ఇలా రోటీ చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైం ఎప్పుడు ఎక్కువగా రోటీ బాగుంటుందేమో అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా. సూపర్గా ఉంది అసలు కూర. ఫ్లేవర్ అసలు ఎంత బాగుందంటే, నాకు తెలిసి చికెన్లు మటన్లు గుడ్లు ఇవేం పనికిరావు. మేతి ఆలు అంత అద్భుతంగా ఉంది, అంత అదిరిపోయింది అసలు. చాలా టేస్టీ, ఏం వాడినవి కూడా ఎక్కువ లేవు మసాలాలు. చాలా సింపుల్గా చేసాం కానీ అసలు కూర భలే టేస్టీగా ఉంది. కానీ సింపుల్ అని మనం అనుకుంటున్నాం కదా. నేను అందులో వేసే పొళ్ళు ఉంటాయి చూసారా, కారం కానీ పసుపు కానీ మసాలా పొడి, అది డిఫరెంట్ ఉంటుంది. మనము మీరు చేసిన గరం మసాలా, నేను చేసిన మసాలాకి కూడా చాలా తేడా. మరి అయితే ఈసారి మసాలా ఎపిసోడ్ చేద్దాం. ఓన్లీ మసాలా పొడి. మీరు ఒక్కళ్ళే ఇంత రుచిగా తింటే మేమేం తినాలి? మేము చక్కగా గరం మసాలా వేసుకొని ఈ కూర వండుకోవాలి. చెప్పాను కదా, నేను నా మెయిన్ నా ఓన్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను మసాలాలు, కారం, ఉప్పు ఒకటి కాదు పసుపు అవన్నీ తయారు చేస్తాను. అందుకే మన వాళ్ళు ఎవరన్నా వేరే వంట కారం పెట్టినా కూడా నేను ఎలా చేయను. అదనమాట. ఈరోజు నేను మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ మేతి ఆలు సాక్షిగా శ్రీదేవి గారు చేసే గరం మసాలా ఏంటి, పసుపు ఏంటి, కూరలు వేసే పొడి ఏంటి, నేను ఫస్ట్ మీ అందరికి చూపిస్తాను. ఇదే నా మాట. నేను కూడా మాట ఇస్తున్నాను. అందుకే ఇంత రుచిగా ఉన్నాయి అంటే ఎలా చెప్తున్నారో చూడు. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. ఏం పర్లేదు, మన గరం మసాలా మన కారం కూడా బాగుంటాయి, మనం చేసుకున్నాము. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మేతి ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, మెంతి కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, టమోటా ముక్కలు. మేతి ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. టమోటా ముక్కలు మెత్తబడిని అనుకున్న తర్వాత మనం ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత సరిపడినంత కారం, ధనియా జీలకర్ర పొడి వేసి కొంచెం
సేపు ఫ్రై చేసి మెంతి కూర కూడా వేసుకోవాలి. మెంతి కూర కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి కూరని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మూత తీసి గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మేతి ఆలు కర్రీ రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ. మేతి ఆలు కర్రీ ఎలా తయారు చేసామో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.